తాము 10 ఏళ్లలో 7 లక్షల కోట్ల రూపాయల అప్పు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అప్పు 5 ఏళ్లలోనే 7 లక్షల కోట్ల రూపాయల అప్పు దాటిపోతుందని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. రెవెన్యూ రాబడి, రెవెన్యూ వ్యయం పరంగా చూస్తే తాము కూడా మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని అప్పగించామని హరీష్ రావు గుర్తు చేశారు. 2,93 లక్షల రూపాయల బడ్జెట్తో రాష్ట్రాన్ని కాంగ్రెస్ కి అప్పగించామని హరీష్ రావు చెప్పారు. రాష్ట్ర సొంత ఆదాయాన్ని 35,000 కోట్ల రూపాయల నుంచి 1,50,000 కోట్ల రూపాయలకి పెంచామని హరీష్ రావు తెలిపారు. కరోనా వల్ల కేంద్ర ప్రభుత్వ వైఖరి కారణంగా రాష్ట్రానికి ఆదాయం తగ్గిందని, ఆదాయం తగ్గడం వల్ల రాష్ట్రంపై కొంత అప్పుల భారం పడిందని హరీష్ రావు వివరించారు. మీ లెక్కలో మీ బండారం బయట పెట్టినా కదా. బట్టి గారు చేసిన అప్పు 15,000 మా ఖాతాలో కలిపిండు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి వచ్చిన 72,000 మా ఖాతాలో కలిపినవు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మనకు కార్పొరేషన్ల ద్వారా ఉన్న 11,000 మా ఖాతాలో కలిపి 1,00,000 కోట్లు బీఆర్ఎస్ కు సంబంధం లేని అప్పును బీఆర్ఎస్ ఖాతాలో వేసిందైతే ఇప్పుడు కుల్లా చెప్పినా నువ్వు ఒప్పుకున్నావు. 1,00,000 కోట్లు మాకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో చెయ్యని దాన్ని కూడా మా ఖాతాలో వేసినాను ఒప్పుకున్నావు. ధన్యవాదాలు. ఇక రెండవది ఇందులో ఇంకొక 2 ఉన్నాయి అధ్యక్ష. గవర్నమెంట్ గ్యారంటీ ఇవ్వలేదు, గవర్నమెంట్ కట్టవలసిన అవసరము లేదు. అది ఎంత అంటే 59,000. గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చింది, గవర్నమెంట్ కట్టవలసిన అవసరం లేనిది 95,000 కోట్లు. ఈ 2 కలిపితే ఎంతంటే అధ్యక్ష, గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి కట్టవలసినటువంటి అవసరం లేని డబ్బు 1,54,876 కోట్లు. అంటే మొత్తంగా అధ్యక్ష, శ్వేతపత్రంలో మీరు చూపించిన 6,71,757 కోట్ల నుంచి మేము తీసుకోని అప్పు 99,385, ప్రభుత్వం కట్టవలసిన అవసరం లేనప్పు 1,54,876 కోట్లు తీసేస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం అచ్చంగా చేసిన అప్పు ఎంత అంటే 4,17,000 కోట్లు మాత్రమే. ఈ 4,17,000 కోట్లలో కూడా కరోనా సమయంలో ఇందాక నేను చెప్పిన ఉదయ్ స్కీమ్ గాని, రాష్ట్రానికి రావాల్సిన గ్రాంట్స్ గాని, కరోనా సమయంలో తీసుకున్న 39,000 కూడా ఇలా ఉన్నాయి. 39,000 కరోనా ప్రత్యేక పరిస్థితుల్లో తీసుకున్న అప్పు కూడా కలిపి 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తీసుకున్న అప్పు కేవలం 4,17,000 మాత్రమే. కానీ మీరు మొదటి సంవత్సరమే 1,27,000 చేసిండ్రు. మేము 10 ఏళ్లలో 4,17,000. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై బీఆర్ఎస్ పార్టీ స్పీకర్ కు ఫిర్యాదు చేసింది.